నామినేషన్స్ మొదలయ్యాయి, ఎలక్షన్స్ దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో నామినేషన్స్ వేసేటువంటి ఒక సిచ్యువేషన్ చూసి ఆ అభ్యర్థి గెలుపా ఓటం అనేది డిసైడ్ చేయొచ్చు. అయితే ఈ సందర్భంలో వైసీపీకి సంబంధించి ఎన్ని నామినేషన్లు వచ్చినా సరే ఇప్పటిదాకా ఎవరు కూడా అంత హడావిడి అయితే కనిపించడం లేదు. కూటమి సభ్యులకు మాత్రం ప్రభంజనాలు అయితే క్రియేట్ అవుతూ వస్తున్నాయి. అది నారా లోకేష్ గారు కావచ్చు, అక్కడ చంద్రబాబు నాయుడు గారి నామినేషన్ భువనేశ్వర్ గారు అక్కడ కావచ్చు. ఈరోజు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత యొక్క నామినేషన్ పర్వం మాత్రం జన సముద్రాన్ని తాకిందని చెప్పుకోవాలి. అయితే దీని గురించి మనతో మనం మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, పిఠాపురం సంబంధించి చూస్తే ఈరోజు జన సముద్రం, జన కడలి అనుకోవచ్చు. అసలుకి ఎక్కడ పట్టినా సరే నార్మల్గా ఈ మధ్య చూసుకుంటే కొన్ని బును మీడియా ఛానళ్ళు చెప్పుకుంటున్నామంట, రోజు జగన్ యాత్ర స్టార్ట్ అవుతుంది, ఇసుకేస్తే రాలదు, సేమ్ ఒకటే డైలాగ్. అసలు ఇసుకేస్తే రాలేదు, అక్కడ జనాలు ఏం కనిపిస్తలేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ సంబంధించిన చూస్తే మీకు ఏమనిపించింది, ఎలా ఉంది? ఇదిగోండి, ఇక్కడ ఇది చూస్తే ఏమవుతుందంటే ఇసుకేస్తే రాలినట్టుగానే ఉంది. ఈ స్థాయిలో బైక్లు వేసుకుని స్వచ్ఛందంగా ఇప్పుడు 600 రూపాయలును పలావ ప్యాకెట్ లేక మందు బాటిలు ఇస్తే వచ్చిన జనం కాదు ఇవి. వీళ్ళు మన నామినేషన్ పర్వానికి ఇంత ర్యాలీగా రావటం అనేది చూస్తుంటే నాకు ఆ విజువల్ చూస్తుంటేనే ఆశ్చర్యం వేస్తుంది. అంటే ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రేజ్ ఉందన్నమాట వాస్తవం అండి. ఎందుకంటే మనకు చాలామంది యూత్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏం చేయడానికి సిద్ధపడే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని రాజకీయ నాయకులు కూడా టచ్ చేయడానికి భయపడతారు. ఏదో మైకులో మాట్లాడతారు కానీ ఆయన టచ్ చేస్తే షాక్ కొడుతుంది. అది అయితే ఇంకొక పక్కన చూస్తే సీఎం రమేష్ గారు కావచ్చు, లేకపోతే పెందుర్తి రమేష్ గారు కావచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి కూటమికి సపోర్ట్ చేస్తూ చిరంజీవి గారు కూడా ఒక సవాల్ వదిలారు. అయితే ఇవన్నీ అంటే చిరంజీవి గారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రారు, లేదంటే ఇట్లాంటి కూటమికి సంబంధించి ఏదైనా సరే ప్రమోషనల్ వీడియోస్ కానీ ఏది చేయరు అని చెప్పేసి అనుకున్న జగన్కి షాక్ ఇస్తూ సీఎం రమేష్కి, పెందుర్తి రమేష్కి ఇద్దరికి సంబంధించి అనకాపల్లి ఆ పార్లమెంటు అండ్ ప్లస్ వచ్చేసి ఇది చూసాం. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో మనకి జగన్కి ఎలాంటి అభిప్రాయం ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఈ ర్యాలీ చూస్తుంటే జగన్కే కాదు, ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటారు చూసారా? రైళ్లు కాదు, విమానాలు కూడా పరిగెడతాయి. ఇంత ర్యాలీ చూస్తుంటే నాకు తెలిసి ఏపీ రాజకీయాల్లో నామినేషన్లు వేసేటప్పుడు ఈ తరహాలో జనం రావడం అనేది నేను చూడాల. ఇదే ఫస్ట్ టైం ఏ నాయకుడికి కూడా ఇంత ర్యాలీగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. చెప్పే కదా, 600 రూపాయలును పలావ ప్యాకెట్ మందు బాటిల్, క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చిన జనం కాదు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ గుండెల్లోనూ జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టే, విమానాలు పరిగెట్టే దృశ్యం అది చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఓడించడానికి, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడానికి చాలా వ్యూహాలు పన్నారు. ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని అక్కడ ప్రయోగించారు. ఆ బ్రహ్మాస్త్రం కూడా ఖచ్చితంగా వెనుతిరిగిపోద్ది. ముద్రగడకి పద్మనాభం గారికి పరుగు పోయే పరిస్థితి. ఇలాంటి వాటిలో తల పెట్టకుండా ఉంటే బాగుండేది. పైగా అక్కడ ప్రత్యేకత ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో 91,000 ఓట్లు కాపు ఓట్లు ఉన్నాయి. మరి అంత ఓట్లు ఉన్నప్పుడు 2.5 లక్షల చిల్లర 2,13,000 ఓట్లు ఎన్నో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓట్లు. మరి దాంట్లో మరి వీళ్ళ సామాజిక వర్గం ఓట్లు అన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 1,00,000 ఓట్లు పైచిలకు మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. నాకు తెలిసి ఆ కాపు సామాజిక 90,000 ఓట్లు కాకుండా ఇతర క్యాస్ట్ల నుంచి టీడీపీ అభిమానులు కానీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మరి అక్కడ నియోజకవర్గంలో ఆ శ్రీనివాస్ వర్మ టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కొంత కమాండ్ ఉంది. ఆల్రెడీ ఎమ్మెల్యేగా అక్కడ గెలుపొందారు కాబట్టి ఖచ్చితంగా 1,00,000 ఓట్లు తగ్గకుండా ఆయనకి మెజార్టీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి, నాకు వస్తున్న సమాచారం అయితే. అయితే ఇక చూసుకుంటే ఈ జన సముద్రాన్ని చూసుకుంటే ఒకానొక టైంలో వంగవీటి మోహన్ రంగా ఆయనకు కూడా సేమ్ ఇదే విధంగా ఎటువంటిది ఆశించకుండా, ఏ బిర్యానీ పొట్లు అనుకో లేకపోతే మందుకు ఆశించకుండా ఇంతే జనం వచ్చేవాళ్ళని చెప్పి విన్నాం. కానీ ఇప్పుడు చూస్తున్నాం, దీన్ని ఎలా అనుకోవచ్చు? అంతేగా, ఇప్పుడు రంగా డిసెంబర్ 26వ తారీఖు రంగా హత్య జరిగినప్పుడు జరిగిన అలజడులు చూస్తే మనకి ఎట్లా ఉంది, ఆయనకి కాపు సామాజిక వర్గంలో రంగా ప్రభావం ఏమిటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపించింది. అప్పుడు మరి అంత ప్రభావం చూపించింది. కాబట్టి మళ్ళీ ఆ తరహాలోనే రంగా తరహాలోనే
ఈ పవన్ కళ్యాణ్కి కూడా ఈ క్రేజ్ అయితే కాపు సామాజిక వర్గంలో ఉందండి. నేను ఇక్కడ కులాలకి అతీతంగా మనం మాట్లాడాలి రాజకీయాలు ప్రస్తావించేటప్పుడు, కానీ కులాల పరంగా మనం మాట్లాడుకోవడం సిగ్గైన విషయం, కానీ అది వాస్తవం. సో మొత్తానికి పిఠాపురం సంబంధించి ఇప్పటికే 500 కోట్లకు పైగా డబ్బులు పంపించినట్లు వైసీపీ, అది పంచడానికి సిద్ధమవుతున్న వంగ గీత కూడా కొంత ఎలానో గెలవం కదా అని చెప్పి కొంత డబ్బులు వెనకేసుకునేటువంటి చర్యలు కూడా జరుగుతున్నాయి. పూర్తి పంపిణీ జరగడం లేదని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఏమంటారు? అది పెద్ద మళ్ళీ రచ్చ అవుద్ది. ఇప్పుడు ఆవిడ 50 కోట్లు వెనకేసుకుని 450 కోట్లు వెనకాల నొక్కేశారని చెప్పి ఇలా టాక్ వచ్చిందనుకోండి, మళ్ళీ దాని మీద మరి రచ్చ అవుద్ది. వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఓటు వేసేవాళ్ళు వాళ్ళ కోట్లకి లొంగరండి. అభిమానంతో వేసే ఓటుకిను మామూలుగా వేసే ఓటుకి తేడా ఉంటుంది. ఇక్కడ పిఠాపురం అనేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి పిఠాపురం మీద ఉంది. ఒక క్రేజీ కాన్స్టిట్యున్సీ అని చెప్పొచ్చు. దాని మీద ఎందుకంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయటం, ఒక పార్టీ అధినేత, జనసేన అధినేత, మరియు హీరోల పరంగా చూసుకుంటే ఒక పవర్ స్టారు, పైగా చిరంజీవి గారి తమ్ముడు కావటం, ఇట్లా ఇన్ని అంశాలు కలిసి వచ్చినాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు పోయినసారి కూడా ఆయన జనసేన ఒంటరిగా వెళ్ళినప్పుడు కూడా ఆయన సంపాదించిన ఓట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కూటమి ఒక 3 పార్టీల కూటమి తరపున అభ్యర్థిగా పిఠాపురం ఆయన పోటీ చేయడం అనేది ఈజీగా ఆయన గెలవడానికి, అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమవుతాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ అన్నదమ్ముల సవాల్ ఏదైతే ఉందో, తమ్ముడు వచ్చేసి పిఠాపురంలో అసలుకి ఈ యొక్క నామినేషన్తోనే తన గెలుపుని డిక్లేర్ చేసినట్టుగా అయిపోయింది. అయితే ఇంకో పక్కన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేసి కూటమి సభ్యులందరికీ కూడా మద్దతు ఇస్తూ కొంత వీడియోస్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి వల్ల సీఎం జగన్కి నిద్ర లేకుండా పోయింది అని చెప్పేసి అయితే వార్త వస్తుంది. అదెంత మీరే అన్నారు అన్నదమ్ముల సవాలని. అన్నదమ్ముల సవాల్ అయినప్పుడు జగన్ శివాలని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోవచ్చు మనం. మరి అన్నదమ్ములు ఇద్దరు కలిపి చిరంజీవి గారు ఏమో పరోక్షంగా మద్దతు ఇచ్చారు, డైరెక్ట్గా కూడా చెప్పారు, వీడియోలో బయటకు వచ్చినాయి కాబట్టి చిరంజీవి గారు పూర్తి మద్దతు కూటమికి ఉందనేది క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థమైపోయింది. అలాంటప్పుడు జనం ఆటోమేటిక్గా ఒక సామాజిక వర్గం అనుకున్నాము, ఈ కాపు సామాజిక వర్గం అనుకున్నాము, ఆ సామాజిక వర్గంలో దాదాపు 95% ఓట్లు ఖచ్చితంగా టీడీపీకే పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం సామాజిక వర్గాల పరంగా చూడడం కాబట్టి, ఎందుకంటే వీళ్ళు పార్టీ అధినేతలు, చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టి 17 సీట్లు సంపాదించుకోగలిగారు. 17 సీట్లు సంపాదించుకోగలిగిన చిరంజీవి గారు అంటే ఖచ్చితంగా జనాలకు అభిమానం ఉంటుంది. మరి అప్పుడు ఆయన తిరుపతిలో మొదటి సభ పెట్టినప్పుడే సక్సెస్ అయింది సభ. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన అధికారంలో రాలేకపోయారు, కానీ ఆ గెలుపోవటాన్ని తారుమారు చేయడానికి మాత్రం అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ప్రభావం పడింది. ఇవాళ ఆయన పార్టీ పెట్టకపోయినా ఇవాళ ఉండి ఆయన మాట్లాడే మాటలు చూస్తే ఖచ్చితంగా కూటమికి చాలా ఒక విధమైన నైతికంగా చాలా బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఆమె మాటలు. సో చూద్దాం సార్, మొత్తానికి పిఠాపురం మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్నే కాదు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా సరే కొంత వెన్నులో వణుకు పుట్టే దృశ్యం అనుకోవచ్చు. ఇది ఇంతమంది నామినేషన్ రావడం అనేది ఒక పెద్ద సంచలనం కింద చెప్పుకోవచ్చు. జగన్కి నిద్ర లేదని కూడా చెప్పుకోవచ్చు.